హాయ్ హలో నమస్తే అమేగోస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే డే 38 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్. డైలీ చేసే పనే రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగా ఎవ్రీ మార్నింగ్ చేసే పనే కదా. సో ఎక్సర్సైజ్లు అయితే మనకు మెయిన్ గా ప్యాక్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎందుకు చూపించట్లేదంటే ఎక్సర్సైజ్లు మ్యాటీ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది చేయడానికి. సో మ్యాటీ ఒకటి ఆర్డర్ పెట్టాను, మ్యాటీ వస్తుంది. అండ్ దెన్ మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఏ టెన్షన్ ఉండదు, టెన్షన్ ఫ్రీ. కొన్ని అనారోగ్యాలకి మనం అయితే కొంచెం తప్పుకుంటాము, అనారోగ్యాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు మన శరీరాన్ని. అలాగని మనం ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల సన్నంగా అయితే అయిపోము. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాము, రన్నింగ్ చేస్తాము. దాని తర్వాత మనకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైట్ ఎలా ఉండాలంటే, ఒక్కసారి డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చెయ్యి, ఆటోమేటిక్గా నీ బాడీ ఇంప్రూవ్మెంట్ అవుద్ది. నీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మనం ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీకు తెలిసిందే డైట్ మెయింటైన్ చేయడం ఎలా చేయాలి ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయాలి. మనం ఓన్లీ మన హోమ్ మేడ్ ఫుడ్ తింటే మనకి చాలా మంచిది. ఈ జంక్ ఫుడ్, బయట ఫుడ్ ఇవన్నీ మనం ఒక అగ్నివీర్కి ప్రాక్టీస్ చేసినప్పుడైనా, ఒక జాబ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడైనా ఇలాంటి బయట ఫుడ్ ఇగ్నోర్ చేసేస్తే మనకి చాలా మంచిది. మన రన్నింగ్ కూడా, మన బాడీ కూడా పికప్ వస్తుంది. అండ్ ఎస్పెషల్గా మనం పరిగెట్టేటప్పుడు ఆయాస వస్తుంది. ఇవన్నీ మనకి ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు డైట్ మెయింటైన్ చేస్తాము, బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాం. అంటే అన్ని తినేస్తాం, బయట ఫుడ్ తినేస్తాం, అన్ని తినేస్తాం. ఓన్లీ మనం కంటిన్యూస్గా డైట్ మెయింటైన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుద్ది. రన్నింగ్ కూడా మనకి మంచి పికప్ అందుకుంటాం. తర్వాత కొంచెం మనం కొంచెం రన్నింగ్ ఎక్కువగా బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలంటే మీరు డైలీగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అనుకున్న షార్ట్ అనేది మీరు టైమింగ్ వేయగలరు, ది బెస్ట్ టైమింగ్కి. కానీ ఒక్కటి నిజం, మనం కన్సిస్టెన్సీతో పనిచేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, నెరవేరుతుంది. 1 మంత్ చేసి 2 మంత్ చేసి మధ్యలో వదిలేస్తే నువ్వు 10 సంవత్సరాలు కష్టపడు, రాదు. నా విషయంలోనే సరే, డైలీగా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే జనాల్లోకి రీచ్ వెళ్తుంది. 10 రోజులకు ఒక వీడియో, 5 రోజులకు ఒక వీడియో, 20 డేస్కి ఒక వీడియో పెట్టామంటే రిజల్ట్ రాదు మనకి. ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మెయిన్. ఓకే, థ్యాంక్ యూ.